ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 35 కీలక అంశాలకు ఆమోదం లభించింది. టీటీడీ లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. సిట్ సమర్పించిన నివేదిక పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం పైన కూడా చర్చ జరిగింది. వాళ్ళు చేసిన దుష్ప్రచారం మీద, వాళ్ళు చెప్తున్న అబద్ధాల మీద సిట్ నివేదిక తెప్పించాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ఇప్పటికే సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిన విషయాన్ని అధికారులు కేబినెట్కి వివరించారు. సిట్ నివేదిక అధికారికంగా వచ్చిన తర్వాత స్పందించాలని మంత్రివర్గానికి సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. కేబినెట్ భేటీలో కొన్ని కీలకాంశాలు చూస్తే, పిడుగురాళ్ల వైద్య కళాశాలను పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. ఎస్వి వర్సిటీ పరిధిలోని 33 ఎకరాల భూమిని వ్యవసాయ మార్కెట్ కమిటీకి బదిలీపై చర్చ జరిగింది. పొలంనేరులో లైవ్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటుకు భూ బదిలీ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. అర్జున్ అవార్డు గ్రహీత జ్యోతికి విశాఖలో 500 చదరపు గజాల స్థలం ఇచ్చేందుకు ఆమోదం. డిగ్రీ తర్వాత గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం. ఏపీ టిడ్కోకు హడ్కో నుంచి 4,451 కోట్ల రూపాయల ప్రభుత్వ రుణ గ్యారంటీకి ఆమోదం. అమరావతి పరిధిలోని వీధి పోటు భూములు పొందిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లకు ఆమోదం. అమరావతి పరిధిలో భూములు లేని పేదలకు, అనాథ పిల్లలకు పెన్షన్ల మంజూరుకు ఆమోదం. టీటీడీ పరిధిలో పలు పోస్టులు అప్గ్రేడ్, పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం. అల్లూరు జిల్లా నందకోటలో పర్యాటక శాఖ 5 స్టార్ రిసార్ట్, కన్వెన్షన్ సెంటర్, థీమ్ పార్క్ ఏర్పాటుకు భూ కేటాయింపులకు ఆమోదం. పలు జల వనరుల ప్రాజెక్టులకు ఆర్థిక అనుమతులకు ఆమోదం. ఇంధన శాఖల పలు పరిపాలన అనుమతులకు ఆమోదం. తిరుపతి, విశాఖపట్నం శిల్పారాం ప్రాజెక్టుల కోసం గార్డెన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కు జారీ చేసిన ఎల్ఓజేలను రద్దు చేసి కొత్తగా ఈడీఐలను ఆహ్వానించాలని మంత్రివర్గం నిర్ణయం. పీపీపీ విధానంలో గుంటూరు శిల్పారామంలో సాంస్కృతిక కేంద్రం, వినోద జోన్ అభివృద్ధికి నిర్ణయం. పిడుగురాళ్లలోని ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ మోడల్లో అప్గ్రేడ్ చేయడానికి జీవో 456 ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన ఉత్తర్వులను ఆమోదించింది. పిడుగురాళ్లలో 100 ఎంబీబీఎస్ సీట్లతో కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులను కేబినెట్ ఆమోదించింది. జాతీయ వైద్య కమిషన్ నిబంధనల ప్రకారం ఇక్కడ ఆసుపత్రి బెడ్ల సంఖ్యను 330 నుంచి 420కి పెంచారు. ఈ కాలేజీ ఆసుపత్రి నిర్వహణ కోసం మొత్తం 837 పోస్టులను మంజూరు చేశారు. దీనివల్ల స్థానిక ప్రజలకు మెరుగైన వైద్యంతో పాటు మెడికల్ విద్యార్థులకు మంచి శిక్షణ అందుతుంది. అమరావతిలో రహదారి అడ్డంకులు ఉన్న ప్లాట్లను కేటగిరీ ఏ, బి అభ్యంతరకరమైన ప్లాట్లు రద్దు చేయడానికి ఆమోదం తెలిపింది. అథారిటీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి సిఆర్డీఏ కమిషనర్ కు అవసరమైన చర్యలు తీసుకునే అధికారం కల్పించింది. లాటరీ ద్వారా ప్రత్యామ్నాయ ప్లాట్లను కేటాయించే అధికారం ఇచ్చింది. రద్దు, ప్రత్యామ్నాయ కేటాయింపు తర్వాత ఖాళీ అయిన ప్లాట్లను ఇతర ప్రయోజనాలకు ఉపయోగించుకుంటారు. ఇలాంటి 35 ప్రజా ప్రయోజనకరమైన అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.